हरे कृष्ण। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం పెరుమాళ్ళు కొన్ని లీలల్ని చర్చిస్తున్నాము. సో ఈరోజు మనము చాలామందికి తెలిసిన లీలనే ధనుర్దాస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ధనుర్దాసుదే ఇప్పుడు కూడా రాజగోపురం నుంచి మనం లోపలికి వచ్చినప్పుడు లాస్ట్ అక్కడ రంగారంగ గోపురం దొరుకుతుంది. ఆ రంగారంగ గోపురం కాడ మనము గుడి వైపుకు ఫేసింగ్ పెట్టుకుంటే గుడివైపుకు చూస్తే మనకు రైట్ సైడ్కి వెళ్తే ఆ కార్నర్కి ముందే కార్నర్కి అయితే మనవాళ్ళ మామని సన్నిధి, తర్వాత ఇంకా దానికి ముందే ఈ ధనుర్దాసుడు సాతాద వైష్ణవ సభ అంటారు. మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు కూడా అక్కడ ఒక శ్రీనివాస్ పెరుమాళ్, తిరుపతి బాలాజీ ఉంటాడు. తర్వాత ఒక పిల్లర్లో ధనుర్దాస్, తర్వాత వాళ్ళ భార్య హేమాంబది ఒక విగ్రహం చూడొచ్చు, ఒక పిల్లర్లు ఉంటుంది. తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఒక సన్యాసి కూడా ఉంటారు, వాళ్ళ ఒక పరంపరలో వచ్చే సన్యాసి ఉంటారు. ధనుర్దాసుది ఆ తల్వార్ అదంతా మనము చూడొచ్చు అనమాట. అక్కడ చాలా భగవత్ కృపకు పాత్రుడైన ఒక భక్తుడు. భగవత్ కృప కింద ముందు వైష్ణవుల ఒక కృపకం, శ్రీ రామానుజుల వారి ఒక కృపకు పాత్రుడైన ఒక భాగ్యవంతుడు అని చెప్పచ్చు. అట్లా ఏం జరిగింది దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ధనుర్దాస్ మల్లయుద్ధ పరిణతుడు అనమాట. కుస్తీపట్టు అంటారు కదా. మంచి మల్లయుద్ధము బాగా తెలిసిన ఆయన వచ్చేసి ఇక్కడ ఈ చోళ ఒక రాజధాని వచ్చి ఇక్కడ ఒరియూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒరియూరు అనే ఊరు. అక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు వచ్చి హేమాంబ. ఇదంతా సాంస్క్రిట్ పేరు అనమాట. మామూలుగా తమిళ్ పేరు వేరేగా ఉంటుంది. తమిళ్ అంటారు పిళ్ళై ఉరంగా విల్లి దాసర్. పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ అంటారు ఎవరిని, ధనుర్దాస్ని. ఆమెది పొన్నాచార్ అంటారు. అదే అట్లా యాజిటేజ్గా దీనికి చేసినారు. పొన్ను అంటే బంగారం, పొన్మిణి అంటే బంగారం కాంతి కలిగిన అని చెప్పేసి శరీరం, దాన్ని పొన్మిణి అంటారు. అట్లా పొన్నాచార్ అంటే మామూలుగా స్త్రీని గౌరవంగా సంబోధించేవాడు, దేవి అట్లంతా అంటారు కదా, దాన్ని నాంచార్లు అంటారు. ఇట్లా పొన్నాంచార్ అని చెప్పేసి ఆమె పేరు. అది అట్లా హేమాంబ అని మనకు సాంస్క్రిట్లో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ ధనుర్దాస్ ఈ హేమాంబ ఆమె యొక్క కాంతికి, ఆమె యొక్క సౌందర్యానికి చాలా దాసుడైపోయినాడు అనమాట. చాలా ఆకర్షితుడైపోయినాడు. అసలు భ్రాంతి అంటాం కదా, అది అంటే వాళ్ళ ఒక స్త్రీకి ఆకర్షితుడైన వ్యక్తి ఆ పక్కన ఎవరు ఉన్నారు ఎవరు లేరు వాళ్ళకి ఏం కనపడదు. మనల్ని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని వేరే వాళ్ళు చూస్తున్నారు. మనం కొన్ని కుర్రోళ్ళంతా చూస్తాం కదా, వాళ్ళకి అది అసలు అర్థమే కాదు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అది కాదు మనం చేసేది సరియా తప్ప ఏం అర్థం కాదు. అయితే దాని నుంచి బయటపడిన వ్యక్తి దాన్ని గమనిస్తాడు, అది తప్పు అని చెప్పేసి ఆయన నిర్ధారం చేయగలుగుతాడు. కానీ వాళ్ళకి మునిగిపోయిన వాళ్ళకి ఏం అర్థం కాదు. దాంట్లో ముందు బయటపడిన తర్వాత, దెబ్బలు పడిన తర్వాత, దాని నుంచి బయట వచ్చిన తర్వాత ఓ అని చెప్పేసి తర్వాత కొంచెం మంది బాధపడతారు, కొంచెం మంది బాధ కూడా పడరు, అట్లే ఉంటారు. అదే కొంచెం మంది దగ్గర లైఫ్లో మార్పు అనేది వస్తుంది. అట్లా అది భగవంతుడి కృప అనుకోవాలా. ఎందుకంటే జీవికి ఆయన ఒక స్వరూపం అది కాదు. జీవేర స్వరూప హోయ్ కృష్ణర నిత్యదాస్. భగవంతుడికి దాసులు అవలసిన వాళ్ళు మనము మాయ చేత
మా యొక్క సంసారంలో పడి ఎవరెవరికో దాసుడు అయిపోయి మన జీవితాన్ని చెడగొడుతున్నాం. అయితే మనది ఒరిజినల్, మనది వచ్చి ఐడెంటిటీ ఒరిజినల్, మన గుర్తింపు ఏమే, మనం భగవంతుని ఒక దాసులు. భగవంతు తప్ప ఇంకెవరికి మనం దాసులు కానే కాదు. అంటే భగవంతుడు, భగవద్భక్తులు, వైష్ణవులు, ఆ పరంపర అంతే. పరంపర నుండి అన్ని ఆచార్యులకు వాళ్ళకు సేవకు అట్లా తవ భృత్య తవ పరిచారక భృత్యస్య భృత్య. దేవుడిదొక్క దాసులొక్క వాళ్ళొక్క సర్వెంట్, వాళ్ళదొక్క ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు సేవకులకు ఉండడిపోవడమే. కానీ తర్వాత మన సొంతంగా వేరే ఒక్క మనకు భౌతికమైన వ్యక్తుల కింద సేవ చేయడం అనేది మనకు శాస్త్రం చెప్పలేదు. వైష్ణవులకు సేవ చేయడము, గురువుకు సేవ చేయడము, శాస్త్ర అధ్యయనం చేయడము, మనకు తెలిసిన విచారాన్ని 10 మందికి చెప్పడము, వినడము, ఇది మన జీవిత ధర్మం. కానీ మన జస్ట్ ఇంత చిన్న కడుపు నింపడానికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసుకునేసి ఒట్టి డబ్బు సంపాదించుకునేసి అన్ని సాధనలు మర్చిపోయి భక్తి మార్గాన్ని వదిలేసి, అది కాదు మన జీవితం. ప్రతి ఒక్కటి మనకు ఎంత అవసరం అంత అవసరం, కావలసినంత మనం దాన్ని వాడుకోవాలా, కావాలా. బట్ అదే ప్రపంచం కాదు, దాని నుంచి బయటపడాలా ప్రతి ఒక్క జీవి. అయితే మనం ఎప్పుడైతే అది మనకు సరి అయిన మార్గదర్శనం లేకుండా, గొప్ప భక్తుల యొక్క సాంగత్యం లేకుండా ఒక మంచి వైష్ణవుల యొక్క కృప లేకుండానో, లేకుండా ఒక ఏదో ఈ మనకు ఆ యోగం లేకుండానో ఈ దీంట్లో ఈ సంసారంలో ఇరికిపోయి ఉంటాం. కానీ ఎప్పుడనగాని భగవత్ కృప, ఎప్పుడనగాని వైష్ణవుల కృప దొరికితే మనది పెద్ద సౌభాగ్యం అనుకోవాలా. ఎందుకంటే భగవంతుడు ఎంతో లవమాత్ర సాధు సంఘ, క్షణమాత్ర ఒక సాధుల ఒక సంఘం దొరికే వల్ల జీవికి ఎంత హెల్ప్ అవుతుందని ఎవరు దాన్ని ఊహించలేరు అనమాట. సర్వసిద్ధి హోయ్ అంటారు చైతన్య చరితం. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. నీకు ఏమాత్రం కొద్దిగా సాధుల ఒక సంఘం దొరికిందనుకో, నీ జీవితం సక్సెస్ అంటారు. నీకు అంతే పరిపూర్ణత వచ్చేసింది నేను చెప్పేసి. జీవితం ఒక సాధుల ఒక సంఘం కొద్ది క్షణం దొరికినా కానీ చాలా విలువైనది అయితే దొరికితే పెద్ద భాగ్యం అని చెప్పేసి. అట్లా ఈ ఒక్క ధనుర్దాసక ఈ పిళ్ళై ఉరంగ వీళ్ళ దాసరకు ఎట్లా రామాంజులరక ఆ క్షణమాత్ర సంఘం దొరికిన వల్ల ఆయనకి ఎంత బెనిఫిట్ వచ్చి పొందిందని చెప్పి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి శ్రీరంగనాథ రథోత్సవం జరుగుతుంది. రంగనాథ రథోత్సవం అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఎట్లా ఉంటుందంటే ఊహించలేమన్నమాట. దాంట్లో కూడా ఈ చైత్ర వ్రతం అనేది ఉంటుంది. దానికైతే మనము అసలు ఎన్ని ఊరు నుంచి, అన్ని పల్లెల నుంచి, గ్రామము, అన్ని ఊరు నుంచి అందరూ వచ్చి ఉంటారు. ముందు రోజే వచ్చేసి ఆ రోజు గుడి లోపల కూడా అక్కడక్కడ ఉండడానికి అలౌ చేస్తారు. మామూలుగా గుడి లోపల ఉండిపోవడానికి అలౌ చేయరు. కానీ ఆ రోజు వాళ్ళ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక వదిలేస్తారు. మొత్తం గుడి లోపల బయట అక్కడే పండుకొని ఉంటారు. ఇంకా భగవంతుడు భోగమంటపం అనేది నిరూపిస్తున్నాడు అక్కడ. మనం చూడొచ్చు అన్నమాట. కొన్ని తల్లి తాను కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటుంది, తాను అది మాత్రం తింటుంది. కానీ పిల్లలకి ఏదైనా కావాలంటే దానికి నచ్చిందని చేసి పెడుతుంది. అట్లా తానేమో రామానుజాచార్యరో లేకుండా శాస్త్రం చెప్పబడిందో ఆగమ పద్ధతి ప్రకారం తనకి ఏమేమి భోగపెట్టాలో అదే పెడతారు. దానికి ఒక ఎక్స్ట్రా ఐటెం కానీ లేకుండా ఇంతవరకు తినలేని ఒక కొత్త ఐటెం పెడతామంటే కూడా అలౌ చేయరు. అది ఆయన ఏం తింటాడా అంతే, అదే ఆ పద్ధతిలో ఉండాలి. ఈరోజు ఒకటి ఇది పెట్టాలనుకుంటాడు, రేపు ఇంకొకటి పెట్టాలనుకుంటాడు. ఒక తతంగమే అవుతుంది ఆయనకు. పొద్దున్న లేస్తేది నెక్స్ట్ మనకి అది బాధ కలుగుతుంది. ఎస్పెషల్లీ ఇస్కాన్ డ్యూటీస్ అంటే మనకు అయ్యో దేవుడికి మంచి పెట్టాలని ఉంటుంది కదా. మంచి ఆహారం దేవుడికి నైవేద్యం చేయాలా. అయ్యో దేవుడికి బోర్ అనిపించదు ప్రభు, ప్రతిరోజు అదేనా. అది కూరగాయలు అయితే ఇంకా చాలా ఆశ్చర్యపోతాం. కొన్ని లిమిటెడ్ కూరగాయలు ఉంటాయి. అంటే అన్ని కూరగాయలు కూడా అక్కడ దేవుడికి ఆఫరింగ్ లేదు, నైవేద్యం ఉండదు రంగనాథకి. ఏదో అరటికాయ, ఆకుకూర,
చాలా మనం లెక్క పెట్టచ్చు అనమాట. మళ్ళీ అదే వస్తాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే, 3 రోజుల తర్వాత మళ్ళీ అటువంటిదే వస్తాయి. అదే కూరగాయలు వస్తాయి. అట్లా ఎందుకంటే ఆ పద్ధతి మళ్ళీ ఈరోజు ఒకడు ఇంట్రడ్యూస్ చేస్తాడు, రేపు ఇంకొకటి చెప్తాడు లేదా. అందుకు రంగనాథ్ ఏమో పెరుమాళ్ ఆ ఐటమ్స్ లోపలే తినేస్తాడు. ఇంకా వేరే ఐటమ్స్కు ఆశపడు. కానీ తనకు వచ్చిన భక్తులకు ఆ రోజు ఎన్ని రకాలు పెడతాడని మనం చూడవచ్చు. ఎన్ని రకాల ముందు రోజు వయ్యాళి ఉంటుంది, వయ్యాళి ఉత్సవం ఉంటుంది. చైత్ర రథంకు ముందు రోజు వయ్యాళి ఉత్సవం ఉంటుంది. ఆ వయ్యాళి ఉత్సవం కూడా నైట్ చూస్తే దోశలు, ఇడ్లీ, చట్నీ, సాంబార్, పొరోటాలు, పూరి, ఇంకా వెజిటేబుల్ రైస్, అది ఇదని చెప్పేసి అప్పటికే మనుషులు తినక అక్కడక్కడ పడేసి ఉంటారు. అన్ని చోట్ల ఇస్తూ ఉంటారు. ఇంకా ఆ నంపెరుమాళ్ తన ప్రేమని మొత్తం చూపిస్తాడు. ఒక్కడు ఆకలిగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు ఎక్కడంటే అక్కడ ఆయనకు వాటర్ బాటిల్ అది ఇదని చెప్పేసి ఆ రథోత్సవంకు, చైత్ర రథంకు చూడాలా మనం ఆశ్చర్యపోతాము. ఆ మజ్జిగలో ట్యాంకర్ మజ్జిగలు వస్తుంది. తర్వాత రోజ్ మిల్క్, బాదం పాలు, అది ఇదని అదొక ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క ఇల్లు ముందు కూడా ఒక్కొక్కరు ఎక్కడి నుంచి రోడ్ సైడ్ వరకు ఎక్కడెక్కడ మనం ఏ సందు లోపల పోయినా కానీ అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉంటారు. అన్నదానం చేయడము అది ఇదని చెప్పేసి జస్ట్ వాళ్ళకి నంపెరుమాళ్ పైన ఉండే ప్రేమ, వచ్చిన భక్తులకు నంపెరుమాళ్ పైన ఉండే ప్రేమ, నంపెరుమాళ్ళకు వచ్చిన భక్తుల పైన ఉండే ప్రేమ మొత్తం అక్కడ చూడొచ్చు అనమాట. ఆడబడి ఊరికేనే మనం చూస్తేనే ఒక ఆనందం వస్తాయి. నంపెరుమాళ్ కొంచెం దర్శనం చేసుకునే సరే బయట ఏం జరుగుతుంది ఒక రౌండ్ పోదామని చూస్తే ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉంటుంది. అన్ని చోట్ల రా అని పిలిచి పానకం తాగుతావా, నీవు బటర్ మిల్క్ తాగుతావా, పాలు తాగుతావా, బాదం పాలు తాగుతావా, అది తాగుతావా, ఇది తాగుతావా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు చాలామంది. ఇంకా రకరకాల ప్రసాదము ఇచ్చేవాళ్ళు చాలామంది. అయితే కొంచెం ఆచారంగా ఉండే వాళ్ళకి మనకు కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, అన్ని చోట్ల మనం తీసుకోలేము. అయితే మనం తీసుకోలేసిన ప్రసాదం కూడా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరికి అక్కడ అది చూడగానే అది ఒక కల్చర్ చాలా బాగుంటుంది. అన్ని చోట్ల ప్రసాద వితరణలు, వేరే వేరే సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళ ప్రేమ నంపెరుమాళ్ పట్ల ఉండే. ఆయన ఏం చేశాడో మనకు అర్థం కాదనమాట. నంపెరుమాళ్ చూసి అట్లే చూడాలని కనపడ్డు. ఆ రథం పైన నేను కూర్చొని ఉంటాడు. ఏం కనపడ్డు అయినా కానీ కొద్దిసేపు ఆయనకు మనం కనిపిస్తాం కదా అని చెప్పేసి ఆశతోటి చూసేవాళ్ళు. ఆనంద బాష్పాల నంపెరుమాళ్ వీళ్ళకి ఏం చేసినాడు, ఇంత చూసి ఇట్లే స్టన్ అయిపోతున్నారా, ఏం చేసి ఉంటాడు, మనకి ఆశ్చర్యం అవుతుంది. జస్ట్ అందరూ ఊరే పరిగెత్తుకుని వస్తే నంపెరుమాళ్ బయటకు వస్తాయి. అటువంటి సందర్భం ఎందుకంటే నంపెరుమాళ్ అంత బాగా చూసుకుని ఉంటాడు వాళ్ళని. వాళ్ళు మర్చిపోలేరు నంపెరుమాళ్ కూడా వాళ్ళని మర్చిపోరు. అట్లా ఉంటారు ఇద్దరు కూడా. వాళ్ళు నంపెరుమాళ్ళని వదిలేసి వాళ్ళు ఉండేది లేదు ఎప్పుడు కూడా. నంపెరుమాళ్ కూడా వాళ్ళని వదిలేసి ఉండింది ఉండదు. అంత ప్రేమము ఒకరొకరి మధ్య ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ తేరు జరుగుతూ ఉంటే ఒకసారి రామాంజులు వారు ఉన్నారు. రామాంజుల కాలము ఒక ఈ ధనుర్దాస్ అనే భక్తుడు స్త్రీ హేమాంబ అనే ఒక స్త్రీకి ఆకర్షితుడైపోయి ఆమె ఒళ్ళు పైన, ఆమె కళ్ళ పైన ఒక్క ఎండ పడకూడదు, ఒక సూర్యరశ్మి కొద్ది కూడా పడకూడదు, ఎక్కడనే ఆమె సౌందర్యం తగ్గిపోతుంది ఏమో అని చెప్పేసి ఆమెకు గొడుగు పట్టుకునేసి నంపెరుమాళ్ అట్లా వస్తూ ఉంటే ఈయన ఆమెను చూసుకునేసి ఆమెకు ఫ్రంట్గా గొడుగు పట్టుకొని నంపెరుమాళ్ళకు వీపు చూపిస్తూ ఇంతమంది భక్తులకు వీపు చూస్తూ జాగ్రత్తగా వెనకాల వస్తున్నాడు. ఇంకా రామాంజులు అరే ఇది వింతగా ఉంది, ఏదో ఇంత మంచి సందర్భము, నంపెరుమాళ్ ఎక్కడ సందులు కనిపిస్తాడా అని చెప్పేసి ఏదో ఒక అంత క్రౌడ్ మధ్యలో పోలేక అక్కడిక్కడ తలకాయ ఊపుతూ ఎక్కడైనా కనిపిస్తాడా అందరూ భక్తులు వెతుకుతా ఉంటే ఈయనేమి ఈ విధంగా వస్తున్నాడు అని చెప్పేసి రామాంజులు వారు చూస్తున్నారు. రామాంజులు చూసిన తర్వాత సరే ఇంకా నంపెరుమాళ్ ముందు ఏమి ఉపదేశం లేకుండా తన మిగిలిన అనుచరులకు చెప్పేసి ఆడిని తర్వాత మఠంకి రమ్మని చెప్పినారు. తర్వాత సరే మిగిలిన ఆయన రామాంజుల శిష్య బృందం పక్కన ఉండింది. వాళ్ళు అన్నారు, స్వామి
ధనుర్దశకు వచ్చి చెప్పినారు, మిమ్మల్ని మన స్వామి రామానుజుల వారు పిలుస్తున్నారు, ఆశ్రమకు రమ్మన్నారు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. సరే అని చెప్పి పోయినాడు. పోయిన తర్వాత గొప్పవాళ్ళు కదా మహాత్ములు, వాళ్ళు ఈ తప్పు జరిగినప్పుడు అట్లా చూసి ఓర్చుకోలేరు. అయితే మనకెందుకులే అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. అయితే ఒక జీవాత్మ ఈ విధంగా పడిపోతా ఉందే, ఈ జీవాత్మ భగవంతుడి నుంచి దూరం అవుతుందంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ ఉద్దేశమే జీవాత్మని ఎట్టో ఒకటి నచ్చచెప్పి, ఏమని చెప్పి ఉండింది చెప్పి భగవతమ్మ తీసుకుంటూ పోవాలి. ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నాం, ఎందుకు ఇక్కడ బాధపడాలా, ఎంత మంచి జీవితం అక్కడ ఉన్నప్పుడు ఎందుకప్ప వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, కొన్నాళ్ళు తాత్కాలికమైన సుఖం కోసం ఇంత కష్టపడాలని వాళ్ళకి అది చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత ఇంకా రామానుజులు అంటారు, ఏమయ్యా అంతమంది నమ్పెరుమాళ్ళని ఆశ్రయం తీసుకునేసి ఆయన యొక్క వైభవాన్ని చూస్తూ ఆ లోకానే మర్చిపోయి ఉంటే నీవేం ఆ స్త్రీకి గొడుగు పట్టుకునేసి, అది మళ్ళీ చూస్తేనే చికాకుగా ఉంటుంది. ఆమె అట్లే నడుస్తూ వస్తూ ఉంటే ఆమెకు ఫ్రంట్గా గొడుగు పట్టుకొని ఆమెనే చూసుకునేసి ఇట్లా భగవంతుడికి వీపు చూపిస్తూ ఇట్లా వస్తున్నావు, నాకు అర్థం కాలే, నీవు ఏం చేస్తున్నావు, తప్పు కదా ఇది. స్వామి దాంట్లో తప్పేముంది స్వామి, సహజం కదా, అంత బాగుంది ఆమె కళ్ళు ఎంత సౌందర్యంగా ఉంది, ఆమె ఎంత సౌందర్యంగా ఉంది, అటువంటి సౌందర్యం నేను ఎక్కడ చూడలేదు, అందువల్ల నేను దాసుడైపోయినాను, ఆమెకి బానిసుడైపోయినాను అని చెప్పేసి. అయితే రామానుజులు విని నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పురుషులు కదా, వాళ్ళకి ఈ లోకం తెలుసు, పరలోకం తెలుసు. వాళ్ళకేమే ఆ లోకలో ఉండే సౌందర్యం తెలుసు, భగవంతుని సౌందర్యం చూసిన వాళ్ళకి భౌతిక ప్రపంచం ఒక సౌందర్యం ఎక్కడన్నా మమ తేజాంశ సంభవం అన్నాడు భగవంతుడు. అది జస్ట్ ఒక డ్రాప్ అని, స్పార్క్ అన్నాడు. అట్లా అక్కడితో సౌందర్యం చూసిన వాళ్ళకి ఇది ఈ వ్యక్తి చెప్తా ఉంటే పాపం అనిపిస్తుంది, ఆయన పైన కృప కలిగింది. ఏమయ్యా అట్లా అంటున్నావు, దీనికి ఒక సౌందర్యం నేను చూపిస్తే, దీనికి నా అందమైన ఒక కళ్ళు నేను చూపిస్తే ఏమైపోతావు, లేనే లేదు, దీనికి నొక్క మించిపోయిన సౌందర్యం ఇంకొక ఎక్కడ మనకు చూడడానికి దొరకదు, సౌందర్యం అంటే ఇది ఈమె కళ్ళే, ఆమెనే ఆ ఏమమ్మాయి తన సర్వస్వం అనుకున్నాడు. దీనికిన్న ఇంకా ఎక్కువ సౌందర్యం నేను చూపిస్తే ఏమైపోతావు, ఏం చేస్తావు, అటు ఉండనే ఉండదు అంటాడు. మీకు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు, కానీ అది యాక్చువల్లీ జరిగింది ఇక్కడ శ్రీరంగంలో. ధనుర్దాసకు రామానుజుల వారు ఒక ఇది మాటలు, అట్లా నీకు దీనికి ఎక్కువ సౌందర్యం చూపిస్తే ఏం చేస్తావు అంటే లేనే లేదంటాడు. లేదు ఉండి అబ్బా రా నాతోటి రా అని చెప్పేసి రామానుజుల వారు నేరంగా రంగనాథ గుడికి తీసుకుని వస్తారు. రంగనాథ గుడికి తీసుకుని వచ్చేసి లోపలికి తీసుకుని వచ్చేసి ఎందుకంటే వాళ్ళకి భగవంతుని మధ్యలో సౌందర్యం ఎట్లా ఉన్నాడో తెలుసు కాబట్టి భగవంతుని రిక్వెస్ట్ చేస్తారు, నీ అందాన్ని, నీ ఒక దివ్య స్వరూపాన్ని ఒక క్షణం ఆయనకు చూపే. ఎందుకంటే భగవంతుడు కృపా కటాక్షము ఈవెన్ ఆయన చూపించాలంటే కూడా మనకు కూడా ఆ శక్తి ఉండాలి, మనకు చూసే శక్తి కూడా ఉండాలి కదా. మన ఈ చర్మచక్షుని ద్వారా భగవంతుని చూడడం అనేది అసాధ్యము. ఆయన దానికి కూడా కెపాసిటీ ఇలా కృప చేయాలా, భౌతికమైన ఇంద్రియాలతోటి భగవంతుని మనం చూడలేము కదా. ఇంకా సాధులు చెప్తే, ఆయనకు నచ్చిన భక్తులు చెప్తే ఆయన ఏది కాదనక సరే రామానుజుల కోసం అనగాని ఆయన రామానుజుల ప్రాణం, ఆయన ఏం చెప్పినా ఆయన వేయడానికి రెడీగా ఉన్నాడు. సరే రామానుజుల కోసం ఆయన మాట ఎప్పుడు కాదన్నాడు. నమ్పెరుమాళ్ ప్రియ పెరుమాళ్ సరే అని చెప్పేసి తన ఆ మందహాసం, ఆ దివ్య సౌందర్యము, ఆ కళ్ళు ఉంది కదా, ప్రియ వీక్షణం, ఆ ప్రేమ వీక్షణం భాగవతం చెప్తుంది చూడండి, ఆ గోపికల ఒక ప్రేమ కృష్ణుడు పెట్టేట్లా ఉండేదని. అట్లా అంత ప్రేమంతో ఒక్కసారి ఆయన ఆ కృపా దృష్టి ఈయన పైన పడింది, ధనుర్దాస్ పైన. ఆ సౌందర్యము ఆయన ఒక క్షణం చూపించాడు అంతే, అట్టే పడిపోయినాడు. ఇంత సౌందర్యము, ఇంత లావణ్యము నేను ఎప్పుడు చూడలేదు,
ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదని చెప్పేసి, ఇంకా స్వామికి అక్కడ ఎన్నో సేవలు జరగాల. కానీ మనిషి ధనుర్దాస్ ఒకసారి ఆ భగవంతుని ఆ దివ్య సౌందర్యం చూసి బయటకు రావాలనిపించట్లే. అట్టే ఉండిపోయినాడు. అట్టే చూస్తుండే కళ్ళు తీయడానికి కుదరట్లే. ఇంత జీవితంలో ఎప్పుడు చూడలేనంత ఒక సౌందర్యం చూసి చూసి స్టన్ అయిపోయినాడు. స్టన్ అయిపోయి తాను ఇంకా ఏమాత్రం భౌతిక విషయక ఆసక్తుడు కాకుండా పూర్తిగా భగవంతుడికి దాసుడైపోయినాడు. శ్రీ ధనుర్దాస్కి జై. అంత గొప్ప దాసుడైపోయి తరువాత మామూలుగా అంటారు కదా, గోస్వామిలు అంటున్నారు, మీకు భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే, మీకు ఈ సంసార సుఖాల పట్ల, సంసార భోగం పట్ల, ఈ దీని విషయం పట్ల, ఈ విషయ భోగాల పట్ల ఆసక్తి ఉంటే, ఆ యమునా నదిలో ఆ ఫ్లూట్ వాస్తాడు కదా శ్రీకృష్ణుడు, ఆయన చూడడానికి ప్రయత్నం చేయొద్దు, మీ కళ్ళు అటువైపు తిప్పొద్దు. ఎందుకంటే ఒక్కసారి మీరు అటు చూసారంటే సంసారం పైన మళ్ళీ మీకు ఆసక్తి అనేది కలగదు, ఉంటారు. కానీ మీ మనసు అట్టే లాగేస్తాడు ఆయన అని చెప్పేసి, అట్లా అదే విషయంగా అట్లా ఆ విధంగానే పెరుమాళ్ ప్రియ పెరుమాళ్ తర్వాత ఆయన జీవితాన్ని ఎట్లా మార్చినారు అని చెప్పేసి మనము నెక్స్ట్ ప్రవచనంలో తెలుసుకుందాం. శ్రీ ధనుర్దాస్కి జై.